భవిష్యత్ రోడ్లపై పరిగెత్తే ప్రతి ఎలక్ట్రిక్ వాహనం వెనక ఉంటుంది ఒక బ్యాటరీ. కానీ ఆ బ్యాటరీకి ప్రాణం పోసేది ఛార్జర్ ఎకోసిస్టమ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది కేవలం ఒక ఈవీ ఛార్జర్ గురించి కాదు, ఒక ఆలోచన గురించి, ఒక పరిశ్రమ గురించి. రాబోయే భారతదేశ మొబిలిటీ విప్లవానికి పునాది వేస్తున్న టెక్నాలజీ గురించి. చాలా మంది ఈవీని చూస్తారు, కొందరు బ్యాటరీని చూస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క శక్తిని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాహనం యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది, కానీ ఛార్జింగ్ నెట్వర్క్ ఆ ప్రయాణాన్ని సాధ్యమయ్యేలా చేస్తుంది. ఈ రోజు మనం హైదరాబాద్లో హైటెక్ సిటీ వద్ద ఉన్న స్పైడర్ ఎనర్జీ వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళు 60 కిలోవాట్ల నుంచి 480 కిలోవాట్ల డీసీ ఛార్జర్లు తయారు చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. తమ సొంత సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు. ఛార్జింగ్ ఈకోసిస్టమ్ సంబంధించిన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవీ ఎకోసిస్టమ్ లో వివిధ పరిష్కారాలు అందిస్తున్న ఈ సంస్థ గురించి పూర్తి వివరాలు ఈ పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది కేవలం ఛార్జింగ్ గురించి కాదు, కనెక్టివిటీ గురించి. ఇది యంత్రాల గురించి కాదు, మౌలిక సదుపాయాల గురించి. ఇది వ్యాపారం గురించి కాదు, భవిష్యత్తు నిర్మాణం గురించి. మరి స్పైడర్ ఎనర్జీ వెనుకున్న విజన్ ఏంటి? భారతదేశ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎకోసిస్టమ్ ఎటువైపు వెళ్తుంది? ఛార్జింగ్ బిజినెస్ లో నిజమైన అవకాశాలు ఎక్కడున్నాయి? వీటన్నిటి గురించి తెలుసుకునేందుకు స్పైడర్ ఎనర్జీ ఫౌండర్ సతీష్ గారిని ఈ రోజు మన పాడ్కాస్ట్ కి స్వాగతిద్దాం. సార్ సతీష్ గారు నమస్కారం. నమస్కారం చైతన్య. సార్, అసలు స్పైడర్ ఎనర్జీ అనేది ఎలా స్టార్ట్ అయింది? దీని వెనకాల ఉన్న విషయం ఏంటి? యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ ఇవ్వాలనేది నాది ఏమన్నమాట. సో నాకు ఒక 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. దాంట్లో తరచుగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండేవాడిని. ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎప్పుడు ఒక టెన్షన్ ఉండేది అనమాట. రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది కదా, అట్లా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకున్నాం. మధ్యలో ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి, దాంట్లో చాలా మటుకు పనిచేయనివే ఉన్నాయి. సో అప్పుడు నేను ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను అనమాట. వీళ్ళు పెడుతున్నారు, సర్వీస్ ఇవ్వట్లేదు, ఉన్నవి కూడా తక్కువ కెపాసిటీ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం మనం ఎందుకు ఎక్స్ప్లోర్ చేయదేమో అని చెప్పేసి మేము తీవ్రంగా ఆలోచించి చాలా కంపెనీస్ మేము తిరిగాము. చైనా వెళ్ళాము, R&D చేసాము. మాడ్యూల్స్ ఏంటి, ఆ మాడ్యూల్స్ మన ఇండియాలో ఎందుకు వాడుతున్నారు, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏంటి, యూజర్ ఫ్రెండ్లీగా మనం సాఫ్ట్వేర్ తయారు చేసి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము ఒక 6 నెలలు ఈ R&D మీదనే కూర్చున్నాం అనమాట. దాంట్లో మా ఓన్ ప్రోటోకాల్స్ తోటి, మా ఓన్ మెకానిజం ని మేము ఈ ఈవీ ఇండస్ట్రీలో కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అనమాట. దాంట్లో ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ యాప్ ఒకటి మేము తయారు చేసాము. తర్వాత ఈ ఏదైతే కెపాసిటీ జనరల్గా 60 కిలోవాట్ ఛార్జర్స్ పెడుతుంటారు, మేము ఏంటంటే స్టార్టింగ్ 120 కిలోవాట్ ఛార్జర్స్ పెట్టాను అనమాట. జనరల్గా ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, ఫ్యూచర్ బాగుంది అనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఈవీ ఛార్జింగ్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎందుకు అనుకున్నారు అసలు మీరు? అదే ఈ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేద్దామనే ఉద్దేశంతో, ప్లస్ ఫ్యూచర్ గ్రోత్ అంతా దీనికే ఉంది. ఇప్పుడంటే మనకు చాలా తక్కువ వెహికల్స్ ఉన్నాయి. ఒక 2030 కల్లా మనకు 30% ఆఫ్ ద వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఏ ఉండాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ అనమాట. సో దానికి అనుగుణంగా మనం ఈ ఇండస్ట్రీలో అయితే ఎక్కువ కాలం సస్టైన్ అవుతాం. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనర్జీ విల్ బి ఏ గ్రేట్ అసెట్ ఫర్ ద కంపెనీ. ప్రస్తుతం స్పైడర్ ఎనర్జీ ఏ రకాల డీసీ ఫాస్ట్ ఛార్జర్స్ తయారు చేస్తున్నారు? మేము 2 రకాల ఛార్జర్స్ తయారు చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఏసీ ఛార్జర్స్, డీసీ ఛార్జర్స్. ఏసీ ఛార్జర్స్ వచ్చేసి 3.3 కిలోవాట్ నుంచి 22 కిలోవాట్ వరకు ఉంటాయి. తర్వాత డీసీ ఛార్జర్స్ వచ్చి 30 కిలోవాట్ నుంచి 480 కిలోవాట్ వరకు ఉంటాయి. వీటన్నిటికీ ARA అప్రూవల్స్, తర్వాత NABL అప్రూవల్స్ ఇవన్నీ మేము తీసుకున్నాము. డిస్పెన్సర్ మోడల్స్, తర్వాత చాలా రకాలైన టెక్నాలజీస్ దీంట్లో ఇంప్లిమెంట్ చేసి AI ఎనేబుల్డ్ టెక్నాలజీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేశారు. మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ గురించి చెప్పండి. మేము ఒక 2 సంవత్సరాల క్రితము ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయాలని చెప్పేసి చాలా ఏరియాలో ఇండియాలో కూడా చాలా తిరిగాం అనమాట. ఏ ప్రోడక్ట్ ఫెసిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా పర్ఫెక్ట్ గా లేదు మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో. సో మనమే ఎందుకు తయారు చేయకూడదు మన దగ్గర అని చెప్పేసి ఉద్దేశంతో ఈ మ్యానుఫ్యాక్చర్ ఫెసిలిటీ చెర్లపల్లిలో స్టార్ట్ చేసాము 2 years బ్యాక్. దీంట్లో మనకు ఏసీ ఛార్జెస్, డీసీ ఛార్జెస్ అన్ని మేము మా ఓన్ గా మేమే తయారు చేసుకుంటాం. తయారు చేసి మేము ఎవరికైనా ఛార్జర్ కావాలన్నా ఛార్జర్ కూడా సెల్ చేస్తాం అనమాట, వైట్ లేబుల్డ్ గా. లేదు అంటే CPO మోడల్లో కూడా స్పైడర్ ఈవీ బ్రాండింగ్ పేరు మీద కూడా మేము ఛార్జెస్ ఇస్తున్నాం. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తున్నాం అనమాట. భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ భవిష్యత్తును మీరు ఎలా చూస్తున్నారు? చాలా మంచి భవిష్యత్తు ఉంది. లాస్ట్ 6 years కంపారిజన్ కు ఈ ఇయర్ కంపారిజన్ డబుల్ ది నెంబర్స్ ఉన్నాయి. యాక్చువల్గా అంతకుముందు ఎవ్రీ ఇయర్ ఒక 1000 to 2000 4-వీలర్స్ ఉంటే, లాస్ట్ ఇయర్ వచ్చేసి అరౌండ్ 31,000 వెహికల్స్ అమ్ముడుపోయాయి ఆల్ ఓవర్ ఇండియాలో. లాస్ట్ మంత్, ఈ మంత్ ఒక్కరే
లాస్ట్ మంత్ ఒకటి 31,000 వెహికల్స్ అమ్ముడుపోయాయి. ఈ పరంపర కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్ టు 2030 కల్లా 30% ఆఫ్ ద వెహికల్స్ ఆన్ ద రోడ్ విల్ బి ఆన్ ఈవీ ఓన్లీ. ఫ్యూచర్ అంతా ఈవీది. మనకి ఇప్పుడు ఇండియాలో అంటే మనం ఇప్పుడే చూస్తున్నాము. 10 years బ్యాక్ చైనాలో ఈ విప్లవం వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని సిటీస్ లో 82% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఈవీ ఓన్లీ. షెంజన్, షాంఘాయి, ఈ పెద్ద సిటీలో ఆల్రెడీ 80% వరకు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. మన దగ్గర కూడా డెఫినెట్ గా 5 to 10 years లో ఆ రేంజ్ కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక డీసీ ఫాస్ట్ ఛార్జర్ ని తయారు చేయడానికి ప్రధానంగా ఏ కాంపోనెంట్స్ అవసరం? జనరల్ గా మెయిన్ క్యాబినెట్ ఒకటి ఉంటుంది. దాంట్లో పవర్ మాడ్యూల్స్ ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటాయి, బ్రేకర్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి. తర్వాత చిన్న కాంపోనెంట్స్ అన్ని కనెక్టివిటీ, ఎర్తింగ్, దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని ఉంటాయి. మెయిన్ వచ్చేసి పవర్ మాడ్యూల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ పవర్ మాడ్యూల్స్ వచ్చేసి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ప్లస్ ఇంకా అంత అథెంటికేటెడ్ గా మన దగ్గర టెస్టింగ్ అయ్యలేవు. పవర్ మాడ్యూల్స్ ఒకటి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని మిగతా అంతా ఇక్కడ అసెంబుల్ చేస్తాం. స్పైడర్ ఎనర్జీ సంబంధించిన ఫ్రాంచైజీ మోడల్ అంటే ఏంటి? అలాగే ఫ్రాంచైజీ మోడల్ కి ఇండిపెండెంట్ ఛార్జింగ్ స్టేషన్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటి? మేము స్పైడర్ ఎనర్జీలో ఫ్రాంచైజీ మోడల్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే మీ దగ్గర ల్యాండ్ ఏమన్నా ఐడెంటిఫై చేసినా కానీ, లేదంటే మమ్మల్ని ఐడెంటిఫై చేయమన్నా కానీ మేమే చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తాం అనమాట. ల్యాండ్ అక్విజిషన్, సర్వే, లీజ్ డాక్యుమెంట్ చేయించడము, తర్వాత ఎన్ఓసి అప్లై చేయడము, తర్వాత డిస్కామ్ నుంచి అప్రూవల్స్ తేవడము, తర్వాత చార్జర్ ఇన్స్టలేషను, తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టలేషను, సివిల్ వర్క్స్, కెనోపీ, డిజైను, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, ఎవ్రీథింగ్ మేమే చేస్తాం. దీని తర్వాత కూడా అందరూ ఇంతవరకే చేస్తారు. దీని తర్వాతనే 50% ఉంటుంది. దీన్ని మార్కెట్ ఎలా చేయాలి? ఇంతవరకు అయిపోదు కదా, ఇన్స్టలేషన్ చేయగానే అయిపోదు, దీన్ని మార్కెట్ చేయాలి. ఇక్కడే అనమాట మేము మేజర్గా వచ్చేసి మేము మార్కెటింగ్ బాగా అగ్రెసివ్గా చేస్తాము. సోషల్ మీడియా ఛానల్సే కానీ, తర్వాత కొన్ని ఛానల్స్ ఉన్నాయి దాంట్లో కానీ, గూగుల్ లిస్టింగ్లో కానీ, తర్వాత వేరే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి అనమాట. దాంట్లో లిస్టింగ్ అనేది చేసి ఎంగేజ్మెంట్ పెంచడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అనమాట. మీ దగ్గర ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళ విజిబిలిటీ కోసం, వాళ్ళ విజిబిలిటీ ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ రావాలి, ఎక్కువ బిజినెస్ జరగాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ అంతా మేమే చేసుకుంటాం. ఇండిపెండెంట్ ఛార్జింగ్ స్టేషన్ ఇండిపెండెంట్ ఛార్జింగ్ అయితే అతను ప్రతి ఒక్కటి ఆయన ఓన్గా చూసుకోవాలి. పెద్ద తేడా ఏముండదు దానికి దీనికి. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఎన్ఓసి చేయడం కానీ, మాకేంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కనెక్షన్స్ ఉంటాయి. సో దాంతో మాకు ఈజీగా అప్రూవల్స్ వస్తాయి. ఒకరి దగ్గర కొనాలి, సాఫ్ట్వేర్ ఒకరి దగ్గర కొనాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే వీడి ప్రాబ్లమ్ నాది కాదంటాడు, వీడి ప్రాబ్లం నాది కాదంటాడు. అట్లా కాకుండా ఒకటే దగ్గర సొల్యూషన్ ఉంటే మీకు ఈజీ అనమాట. ఏ ప్రాబ్లం ఉన్నా 1 point కాంటాక్ట్ స్పైడర్, అంతే. అట్లా ఇండివిజువల్కి వెళ్ళేదానికంటే దీంట్లో వెళ్తేనే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక చార్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో ఎటువంటి స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు? మేము ISO 9002 స్టాండర్డ్స్ ప్లస్ 2008 స్టాండర్డ్స్ చేస్తాము. జనరల్గా దీనికి వచ్చేసి సర్టిఫికేషన్స్ అవసరం ఉంటాయి. ARI కానీ, NABL కానీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ టెస్టింగ్ అన్ని పూర్తయిన తర్వాత మాకు ఈ సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్స్ NOC డాక్యుమెంట్ కోసం రెడ్ క్యాప్ కానీ, NRED క్యాప్ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాటికి సబ్మిట్ చేస్తేనే మనకు NOC ఇస్తారనమాట. ఈ పర్మిషన్స్ అనేది కంపల్సరీ. ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో సెంటర్ డిసైడ్ చేసిన నామ్స్ అన్నమాట. అవి వచ్చేసి సర్టిఫికేషన్ పరంగా. మీరు క్వాలిటీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? క్వాలిటీ వచ్చేసి ISI స్టాండర్డ్స్ అన్నమాట. సో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇవన్నీ. చాలా మంది ఇన్వెస్టర్లు ఒక 60 kW ఛార్జర్ కి 20 లక్షల రూపాయలు అవుతుంది, నిజంగా అంత విలువైన హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్ ఆ ఛార్జర్ లో ఉంటుందా అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. యాజ్ ఏ ఒక ఛార్జర్ మ్యానుఫ్యాక్చర్ కింద దీనికి సమాధానం ఏంటి? ఓవరాల్ గా మనకు వచ్చేసి దీనిలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి అప్ స్ట్రీమ్, ఒక డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ వచ్చేసి మనం డిస్కామ్ కి పేమెంట్ చేస్తాం అనమాట. దాంట్లో పర్ కిలోవాట్ తెలుగు రాష్ట్రాల్లో మన ఇక్కడ తెలంగాణలో డిస్కామ్ వచ్చేసి పర్ కిలోవాట్ 8,800 రూపీస్ ఉంటుంది. అది మనకు 60 kW పెట్టాలనుకుంటే సపోజ్ అప్రాక్సిమేట్ ఒక 5 lakhs ఖర్చు అక్కడ అవుతుంది. మిగతాదంతా చార్జర్ కాస్ట్ ఉంటుంది, తర్వాత సివిల్ కాస్ట్, కెనోపీ కాస్ట్, సాఫ్ట్వేర్, తర్వాత ఇన్స్టలేషన్, అన్ని చార్జెస్ కలిపి అప్రాక్సిమేట్ గా ఒక 13 to 15 lakhs వరకు ఖర్చు అవుతుంది. 20 lakhs అనేది ఎక్స్ట్రీమ్. కొన్ని కంపెనీస్ కూడా అట్లా కూడా చార్జ్ చేస్తున్నారు. మేము మాత్రం ఇదే రేంజ్ లో చార్జ్ చేస్తున్నాం. 13 to 15 lakhs లో టోటల్ 60 kW చార్జర్ సెటప్ ఇచ్చేస్తున్నాం. సో మీ ఉద్దేశం 20 lakhs అయితే అవ్వదండి. ఇక ఫాస్ట్ చార్జర్ డిజైన్ చేసే టైంలో అతిపెద్ద ఛాలెంజెస్ ఏముంటాయి? చార్జర్ వచ్చేసి సేఫ్టీ నామ్స్ బాగా ఫాలో కావాలన్నమాట. ఓవర్ హీట్ అయినప్పుడు ఏం చేయాలి, దాని థర్మల్ కూలింగ్, తర్వాత లిక్విడ్ కూలింగ్, తర్వాత ఎక్కువ పవర్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది, దాని ప్రొడక్షన్ సంబంధించిన చాలా పాయింట్స్ ఉంటాయి అనమాట. దాదాపు ఒక 500 చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్ అన్ని చేస్తేనే మనకు ఇబ్బంది లేకుండా చార్జర్
ప్రాబ్లం ఉండదు అనమాట. మనకి ఏదైతే ఇప్పుడు ఛార్జర్లు పెట్టినామో మేము ఆల్మోస్ట్ ఏ ప్రాబ్లం ఉండదు. ఎన్ని పెట్టారు ఇప్పటి వరకు దాదాపు 40 స్టేషన్స్ పెట్టాము. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. మా కస్టమర్ కేర్ 24/7 ఉంటుంది. అసలు కస్టమర్ గన్ తీసి పెట్టి ఛార్జ్ పెట్టుకునేసరికి మాకు అలర్ట్ వస్తుంది. అక్కడ నుంచి మేమే ఫోన్ చేస్తాం అనమాట, ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా. మా దగ్గర ఇంకోటి ఫెసిలిటీ అంటే ఆటో ఛార్జ్ అని ఉంటుంది. మీ వ్యాలెట్ లో డబ్బులు ఉంటే గన్ తీసి పెట్టగానే ఆటోమేటిక్ గా ఛార్జ్ అయిపోతుంది. ఏ బటన్ నొక్కన అవసరం లేదు, యాప్ ఓపెన్ చేసిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. గన్ తీసి పెట్టగానే ఆటో ఛార్జ్ అవుతుంది. ఆ ఫెసిలిటీ చాలా తక్కువ మంది దగ్గర ఉంది. ప్లస్ ఏదైనా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఛార్జింగ్ యాప్ ఇన్ఫర్మేషన్ సరిగా ఉండదు, సరిగా డౌన్లోడ్ చేయడానికి రాదు. వాళ్ళకి ఏం చేస్తుంటే మా కస్టమర్ కేర్ నుంచి ఇమీడియట్ కాల్ చేసి మేము ఆ రిమోట్ నుంచి సపోర్ట్ ఇస్తాం అన్నమాట. సో ఫాస్ట్ ఛార్జర్ కి మెయిన్ ఛాలెంజ్ వచ్చి సేఫ్టీ అంటారు. అవునండి. సతీష్ గారు, మేడ్ ఇన్ ఇండియా ఛార్జర్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? మేజర్గా వచ్చేసి ఇండియాలోనే తయారు చేయడం వల్ల సర్వీస్ ప్రాబ్లం ఏమున్నా ఇమీడియట్గా అడ్రస్ చేయొచ్చు. తర్వాత పార్ట్స్ కూడా మనకు అన్ని లోకల్ అవైలబుల్ ఉంటాయి. ఏ పార్ట్స్ అయినా ఎవరినైనా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలన్న ఇబ్బంది ఉండదు. లోకల్ ఎంప్లాయ్మెంట్ మనకు జనరేట్ అవుతుంది. తర్వాత దీంట్లో ఉండే సాఫ్ట్వేర్ మీద కూడా కొన్ని భయాలు ఉంటాయి. బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో డాటా థెఫ్ట్ అవుతున్నాయని కొన్ని భయాలు ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయొచ్చు. మేజర్గా వచ్చేసి ఇమ్మీడియట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎండ్ టు ఎండ్ మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి మన ఇమ్మీడియట్గా సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు కస్టమర్కి. అలానే మీ ఓన్ సాఫ్ట్వేర్ కథ గురించి చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ అయింది? మేము జనరల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ హార్డ్వేర్ మీదనే ఫోకస్ చేసాము. తర్వాత కొన్నాళ్ళు అయ్యాక వైట్ లేబుల్ సాఫ్ట్వేర్ చాలా వాడాము. దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాము. సపోర్ట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనం ఫ్రాంచైజీకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బందులు మళ్ళీ మధ్యవర్తి అవుతాం కదా అనే ఉద్దేశంతో మా ఓన్ సాఫ్ట్వేర్ మేమే డెవలప్ చేసుకున్నాం. దీంట్లో వచ్చేసి మా ఓన్ సాఫ్ట్వేర్ టీం ఉన్నారు కాబట్టి అప్డేట్స్ అయినా కానీ తర్వాత కొత్త ఫీచర్స్ ఏమైనా కానీ అట్లాంటి మా ఓన్ టీమే మేమే చేసుకుంటాం. ఇక ఈ ఛార్జింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా పనిచేస్తుంది? మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ వచ్చేసి అమెజాన్ అజూర్ దాంట్లో హోస్ట్ చేస్తాము. మా ఓన్ కోడ్ అనమాట అది. దాంట్లో 10 ఎంప్లాయీస్ దాని మీద వర్క్ చేస్తారు. డెవలప్మెంట్ కానీ సర్వీస్ కానీ ఆ టీమ్ని చూసుకుంటారు అనమాట. అదంతా సపోర్ట్ వాళ్ళ నుంచే వస్తుంది, మేమే చూసుకుంటాం. ఇన్ హౌస్ టీమ్ అనమాట. అలానే రిమోట్ మానిటరింగ్ ఎలా చేస్తారు మీరు? దీంట్లో సిఎంఎస్ సాఫ్ట్వేర్లోనే ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మా కస్టమర్ సపోర్ట్ టీమ్ 24/7 మానిటర్ చేస్తూ ఉంటారు. సో దాంట్లోనే మనకు ఎప్పుడైతే కస్టమర్ ఛార్జర్ నుంచి గన్ తీసి వెహికల్ పెట్టాడో మనకి ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. సిఎంఎస్ సాఫ్ట్వేర్లో ప్రిపేరింగ్ అనేది, ఛార్జింగ్ స్టేటస్ అవన్నీ తెలుస్తాయి అనమాట. కస్టమర్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మా టీం ఇమీడియట్గా కాల్ చేసి వీళ్ళు గైడ్ చేస్తుంటారు అనమాట. అవసరం అనుకుంటే రిమోట్ లో కూడా మనం ఆన్ చేస్తాం అనమాట. మనమే ఛార్జింగ్ ఆన్ చేస్తాం. ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లో ఎవరు యూజ్ చేసినా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ ఓనర్ కి సాఫ్ట్వేర్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో యాక్చువల్ గా మేము ఎవ్రీ ఫ్రాంచైజీకి డాష్ బోర్డ్ ఇస్తాము. దాంట్లో వాళ్ళ యొక్క ఛార్జింగ్ స్టేషన్ డేటా అంతా ట్రాక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఛార్జ్ అవుతుంది, ఎంత డేటా, ఎన్ని యూనిట్స్ పెట్టుకున్నారు, దాంట్లో అమౌంట్ ఎంత వచ్చింది, దాంట్లో ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, ఏమేమి వచ్చినాయి, అన్ని డేటా అంతా ఫ్రాంచైజీ ట్రాక్ చేసుకోవచ్చు. మంత్లీ అమౌంట్ ఎంత వస్తుంది అనేది కూడా ఈ జిఎస్టీ అంతా ఎవ్రీ కాంపోనెంట్ దాంట్లోనే ఉంటుంది. రిమోట్ ఈవెన్ ఫ్రాంచైజీ కూడా అన్ని అంటే కొన్ని పర్మిషన్స్ ఇస్తాము, రీడ్ పర్మిషన్స్, అంతవరకు మా సపోర్ట్ ఉంటుంది. మిగతా ఏమైనా ఇంకా చార్జర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని ఇంకా బ్యాక్ ఎండ్ టీమ్ మానిటర్ చేస్తుంది అనమాట. ప్రస్తుతం భారతదేశంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంది? ప్రస్తుతం చాలా డెఫిసిట్ ఉంది. అప్రాక్సిమేట్ గా మనకు ఒక 31,000 ఛార్జర్స్ ఉన్నాయి డీసీ ఫాస్ట్ ఛార్జర్ అక్రాస్ ఇండియాలో. యాక్చువల్ గా మనకు 2030 కల్లా 4,35,000 ఛార్జర్లు అవసరం ఉన్నాయి. సో చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. ఈ 5 years గ్యాప్ లో చాలా మంది ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా కానీ ఛార్జింగ్ ఇన్ఫ్రా రంగంలోకి రావాలనుకునే వరకు కరెక్ట్ టైం అనమాట. ఒక 2-3 years తర్వాత మీకు ప్లేసెస్ కావాలన్నా దొరకవు. మంచి మంచి ప్లేసులు అన్ని ఇప్పుడే అన్నీ అయిపోతున్నాయి. మీకు రెస్టారెంట్ దగ్గర మీరు ఏ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళగానే ఆల్రెడీ మేము వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాము అది చెప్తూనే ఉంటారు. సో ఇది కరెక్ట్ టైం. లేట్ చేసిన కొద్దీ ప్లేసెస్ అన్ని దొరకవు అనమాట. హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్లో. ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటే చాలా మంచిది. సతీష్ గారు, ఈవీ అడాప్షన్ పెరగాలంటే ఇంకా ఏం జరగాలి? జనరల్ గా ఈవీ అడాప్షన్ పెరగాలంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, తర్వాత రీసేల్ వాల్యూ పెరగాలి, తర్వాత రేంజ్ యాంగ్జైటీకి ఉండకూడదంటే బ్యాటరీ కెపాసిటీస్ పెరగాలి. ఇవన్నీ 3 ఎకోసిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఈవీ అడాప్షన్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈవీ ఛార్జింగ్ మార్కెట్ లో అతిపెద్ద ఆపర్చునిటీ ఏంటి? కమింగ్ ఫ్యూచర్ లో అన్ని వెహికల్స్
ఈవీకి మారాల్సిందే. మనం వేరే దేశాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఈవీ. నెక్స్ట్ ఫ్యూచర్ లో ట్రక్స్ వస్తున్నాయి. మాకు ఆల్రెడీ ట్రక్ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత బస్సెస్ వస్తున్నాయి. బస్సెస్ కూడా చాలా, ఒక్క బస్ వచ్చిందంటే మినిమం 250 యూనిట్స్ పెట్టుకుంటారు. ఒక ట్రక్ వచ్చిందంటే 300 యూనిట్స్ 350 యూనిట్స్ పెట్టుకుంటారు. ఒక్క వెహికల్ మీ దగ్గరకు వచ్చిందంటే మినిమం 5,000 to 8,000 బిజినెస్ అవుతుంది. సో మీరు పెద్ద పెద్ద హబ్బులు పెట్టుకుంటే ఇప్పుడే మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసిన వాళ్ళు అవుతారు. టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అవకాశాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఫ్యూచర్లో టైర్ 3, టైర్ 2 వాటికే ఎక్కువ ఫీచర్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే పెరిగింది. నెక్స్ట్ ఈ ఆపర్చునిటీ అనేది టైర్ 2, టైర్ 3లో వస్తుంది. సో ఇదే కరెక్ట్ టైం అన్నమాట అక్కడ క్యాప్చర్ చేయడానికి. మంచి మంచి లొకేషన్స్ కానీ, రెస్టారెంట్ ప్లేసెస్ కానీ, కమర్షియల్ ప్లేసెస్ కానీ ఇప్పుడు చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ ఏరియాలో ఫోకస్ పెడితే చాలా ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. వచ్చే 5 సంవత్సరాలు ఛార్జింగ్ స్టేషన్ ఇండస్ట్రీ ఎంత పెద్దదవుతుంది? ప్రస్తుతానికి మన దగ్గర ఆల్ ఇండియాలో ఒక 30,000 ప్లస్ ఛార్జెస్ ఉన్నాయి, డీసీ ఫాస్ట్ ఛార్జెస్. ఒక నెక్స్ట్ 5 yearsలో మన రిక్వైర్మెంట్ వచ్చి 4.5 లక్షల వరకు ఉంది. డెఫినెట్గా ఈ 4.5 లక్షల మార్క్ అనేది డెఫినెట్గా రీచ్ అవుతాము. సో అంత పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా కంపెనీస్ ఇప్పుడు వెహికల్స్, ఇంతకుముందు ఓన్లీ టాటా వాళ్ళే ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మహీంద్రా వాళ్ళు వచ్చారు, విన్ఫాస్ట్ వాళ్ళు వచ్చారు, తర్వాత BYD వాళ్ళు వచ్చారు. ఇంకొక 4-5 కంపెనీలు వస్తున్నాయి అనమాట. MG వాళ్ళు ఉన్నాయి, తర్వాత JSW వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. నెంబర్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఈవీ మీద ఫోకస్ పెట్టాయి. ఈ వెహికల్స్ అన్ని పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. దానికి సంబంధించి మనకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకున్న వాళ్ళకు నేను చెప్పడం ఏంటంటే, ఇది కరెక్ట్ టైము. మీరు ఈ టైంలో ఎంటర్ అవుతే ఫస్ట్ మూవర్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడే మీకు ఏదైనా ఆపర్చునిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీలో మార్జిన్స్ కానీ ఏవి కానీ ఉండవు. ఇప్పుడున్న మార్జిన్స్ కానీ అవకాశాలు కానీ చాలా పుష్కలంగా ఉన్నాయి. దిస్ ద రైట్ టైం టు ఎంటర్ ఇన్ ద మార్కెట్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి? మినిమం ఒక DC ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాలంటే 13 to 15 lakhs అవుతుంది. నార్మల్గా ఒక AC ఛార్జింగ్ పెట్టాలనుకుంటే ఒక 15,000 నుంచి 20,000 వరకు నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. AC ఛార్జింగ్ సెటప్ అయితే సాధారణంగా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత టైంలో వస్తుంది? మేము చెప్పేది ఏంటంటే 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు వస్తుందని. కానీ ఈ టైప్ ఆఫ్ గ్రోత్ చూస్తుంటే ఇంకా ముందు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మా కొన్ని సైట్స్లలో 1 year 1.5 year కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన సైట్స్ కూడా ఉన్నాయి మా కొన్ని. మేము చెప్పేది అంత చెప్తున్నా కానీ అంతకంటే ముందే వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 1.5 yearలో వచ్చిన వాటిలో ఎంత కెపాసిటీ పెట్టారు మీరు? మేము ఫస్ట్ ఛార్జర్ ఒకటి నాగోల్లో పెట్టాము. అది 60 kilowatt ఛార్జర్. అది ఆల్మోస్ట్ 1 yearలోనే మాకు బ్రేక్ ఈవెన్ వచ్చేసింది. ఒకటే ఛార్జర్. ఇంకొకటి తర్వాత ఇంకా చాలా ఛార్జెస్ పెట్టాము. మిగతా 1.5 year 2 yearsలో వచ్చేస్తాయి అనమాట. బిజినెస్ మాత్రం చాలా ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంది. మేము ఐడెంటిఫై చేసిందంటే ఎవ్రీ మంత్ ఒక 20% ఇంక్రీజ్ చూస్తున్నాం ఛార్జింగ్ ఎంగేజ్మెంట్. ఇందులో లొకేషన్ సెలెక్షన్ అనేది ఎంత ముఖ్యమైనది? ప్రధానంగా ఛార్జింగ్ ఇండస్ట్రీలో మెయిన్ పార్ట్ వచ్చేసి లొకేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే మీకు బిజినెస్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే అక్కడ ఈవీ అడాప్షన్ ఎంతవరకు ఉంది, తర్వాత అక్కడ ఏమైనా చుట్టుపక్కల రెస్టారెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, తర్వాత యూటర్న్ ఎంత దూరంలో ఉంది, ఇలాంటి చాలా పాయింట్స్ ఉంటాయి. మా దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో మినిమం ఒక 60 to 70 మార్క్స్ వస్తేనే మేము ఎవరికైనా రికమెండ్ చేయడం కానీ మేము పెట్టడం కానీ జరుగుతుంది అనమాట. ఇది మేజర్ క్రైటీరియా అనమాట. మా దగ్గర ఏంటంటే RTA డేటా ఉంటుంది. తర్వాత ఒక 3 days 4 days రెక్కి చేస్తారు మా టీం వెళ్ళి ఈ సైట్ ఐడెంటిఫికేషన్ అప్పుడు. ఆ విధంగా మేము 100% ఓకే అనుకుంటేనే మేము దానికి ప్రపోజల్ చేస్తాం అనమాట ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి. అదే ఒక మంచి లొకేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు కొన్ని పాయింట్స్ చెప్పండి. అదే ఇందాక మనం చెప్పినట్టు రెస్టారెంట్ దగ్గర ఉండాలి, యూటర్న్ దగ్గర ఉండాలి, 2 సైడ్ల యూటర్న్ ఉండాలి, తర్వాత పవర్ లైన్ మనకు ఎంత దూరంలో ఉంది, ఇట్లా తర్వాత ఆ ఏరియాలో లోకల్గా RTA డాటా ప్రకారం ఎన్ని ఈవీ వెహికల్స్ ఉన్నాయి, అది హైవే దగ్గర ఉందా లేకపోతే సబ్ లైన్లలో ఉందా. మేజర్గా హైవేలో ఉంటే చాలా మంచి అడ్వాంటేజ్గా ఉంటుంది. మీరు అందిస్తున్న ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్లో ఏమేమి ఉంటాయి? మేము జనరల్గా ఫస్ట్ సైట్ ఐడెంటిఫికేషన్ చేసి సైట్ సర్వే చేస్తాం. ఇందాక మేము పాయింట్ మాట్లాడినప్పుడు ఒక 100 మార్కులు ఇవ్వాలనుకుంటే అట్లీస్ట్ ఒక 60 to 70 మార్క్స్ ఉన్నప్పుడే మేము సైట్ ఓకే చేస్తాం అనమాట. ఆ కండిషన్స్ అన్నీ ఇందాక ప్రశ్నలో మేము చెప్పాను. సైట్ ఐడెంటిఫికేషన్ అయిపోయినాక తర్వాత అది ఈ కంపల్సరీ మన తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే రిజిస్టర్డ్ డీడ్ కావాలి. ల్యాండ్ ఓనర్ నుంచి రిజిస్టర్డ్ డీడ్ చేపిస్తాం.
దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని జిఎస్టీ డాక్యుమెంట్స్, తర్వాత ఒక 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట. ఇండెమ్నిటీ బాండ్ అనేసి, ఎన్ఓసి అని, ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి ఎన్ఓసికి అప్లై చేస్తాం. రెడ్కో కానీ ఎన్రైడ్ కానీ అప్లై చేస్తాం. అక్కడ నుంచి మనకు ఒక 1 వీక్ 10 డేస్లో ఎన్ఓసి వస్తుంది. ఇదే అప్లికేషన్ మనకు డిస్కమ్కి మూవ్ అవుతుంది. అక్కడ మనము డిపార్ట్మెంట్లో మళ్ళీ మాట్లాడుకొని ఎంత కెపాసిటీ పెట్టాలనుకుంటున్నాము ఈ అప్లికేషన్లో ఉంటుంది. ఒక సపోజ్ 60 కిలోవాట్ పెట్టాలనుకున్నాము, 60 కిలోవాట్ ఇంటూ 8,800 డీడీ ఉంటుంది. ఆ డీడీ ఏమో డిస్కమ్ పే చేస్తే ఆ డిస్కమ్ వాళ్ళు మనకు ఒక 30 డేస్ 45 డేస్ టైంలో మనకు పవర్ కనెక్షన్ అనేది ఇస్తారు అనమాట. ఈ లోపే మనం ఏం చేస్తామంటే సివిల్ వర్క్ కానీ, కెనోపీ వర్క్ కానీ, చార్జర్ ఇన్స్టలేషన్ కానీ, కేబులింగే కానీ, తర్వాత డీబీ ప్యానలే కానీ, టెస్టింగ్ కానీ అన్ని చేసుకుంటాం అనమాట ఈ లోపే. దీని తర్వాత మేజర్ వచ్చేసి మార్కెటింగ్. ఈ చార్జర్ జనాలకు కనిపించాలంటే, విజిబిలిటీ ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి కూడా మా దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. గూగుల్ లిస్టింగ్ కానీ, అదర్ యాప్స్ లో లిస్టింగ్ కానీ, ఈవెన్ మా యాప్ లో యూజర్స్ కూడా ఇప్పటికీ దాదాపు ఒక 10,000 మంది యూజర్స్ ఉన్నారు. సో ఆటోమేటిక్ గా మీకు చార్జర్ అక్కడ డిస్ప్లే కనిపిస్తుంటుంది, ఈజీ నావిగేషన్ ఉంటుంది. సో ఇట్లా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అన్ని మేమే ఇస్తాం అనమాట. జస్ట్ కస్టమర్ మేము దీంట్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఇంత పెట్టుబడి నా దగ్గర ఉందంటే టోటల్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మేము ఇస్తాం. గవర్నమెంట్ అప్రూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? జనరల్ గా గవర్నమెంట్ కి మనము ఎన్ఓసి అప్లై చేయాలి. ఎన్ఓసి అప్లై చేయడానికి ఒక 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని రెడ్కోకి అప్లై చేస్తే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో టైంలో మనకు ఎన్ఓసి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మేమే చేస్తాం. ఇదేంటి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి? అవునండి. లేదంటే మీ దగ్గర చార్జర్ తీసుకుంటే వాళ్ళకి సెపరేట్? వాళ్ళకి ఓన్లీ చార్జర్ కాస్ట్ తీసుకుంటాం కాబట్టి దానికి ఏముండదు, వాళ్ళ ఓన్ గా వాళ్ళే చేసుకుంటారు. ఇలా కమిషనింగ్ వరకు మొత్తం టైం లైన్ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 45 to 60 డేస్ లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎంత కెపాసిటీ అయినా సేమ్ టైం ఉంటుంది. మేజర్ గా వచ్చేసి దీంట్లో పవర్ అప్రూవల్స్ డిలే అవుతాయి. మిగతా అంతా మనది 1 month టైంలో అయిపోతుంది. ఒక హెచ్డి కనెక్షన్ అనుకో, దానికి ఇంకా చాలా అప్రూవల్స్ అవసరం ఉంటాయి. సిఐజీ అప్రూవల్ ఉంటుంది, చాలా అప్రూవల్స్ అవసరం ఉంటుంది. దానికి కొంచెం ఇంకొక 10 days 15 days వరకు ఇంకా ఎక్స్ట్రా పడుతుంది హెచ్డి పర్మిషన్ అయితే. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లో వచ్చే కామన్ ఛాలెంజెస్ ఏంటి? జనరల్ గా మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కి ముందు ఎన్ఓసి అప్లై చేస్తాం. ఎన్ఓసి అప్లై చేయడానికి నాలా కన్వర్షన్ ఇంపార్టెంట్. మన దగ్గర ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే నాలాకు చేయాలి. నాలా చేసిన తర్వాత ఈ ల్యాండ్ రిజిస్టర్డ్ డీడ్ చేయాలి. ఇవి చేస్తేనే మనకు ఎన్ఓసి వస్తుంది. ఈ ఎన్ఓసియే డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సో నాలా లేనిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ల్యాండ్ లీజ్ చేయకండి. నాలా అంటే నాలా పర్మిషన్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, ఆ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాం, అగ్రికల్చర్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ది హైవేస్లలో ఉండేవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి. సో నాలా పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అది తీసుకొని రిజిస్టర్డ్ డీడ్ చేయాలి. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీ పేరు మీద ఒక 10 years కానీ 15 years కానీ లీజ్ డీడ్ చేయించుకొని అప్పుడు మాత్రమే మీరు ఎన్ఓసి అప్లై చేయండి. లేకపోతే కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. మేజర్ ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ సబ్సిడీస్ గురించి ప్రజలకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఛార్జింగ్ స్టేషన్ సబ్సిడీ వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఉంటాయి అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ లెవెల్ ఏంటంటే కేటగిరీ 9 లో ఇవి వస్తుంది. దీంట్లో మనకు పర్ కిలోవాట్ 6 రూపీస్ ఛార్జ్ చేస్తారు అన్నమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ. చెప్పే టారిఫ్. ఇది కూడా ఒక సబ్సిడీ. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే మీ దగ్గర ల్యాండ్ గా ఉంటే అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 80% సబ్సిడీ ఇస్తారు అనమాట. మీరు ఛార్జింగ్ స్టేషన్ సెటప్ పెట్టాక 6 months కంటిన్యూ రన్ అయ్యాక ఆ డాటా అంతా తీసుకొని బిహెచ్ఎల్ టీం వాళ్ళు వెరిఫై చేసి ఎంఐసికి డాటా పంపిస్తే అప్పుడు మీ పేరు మీద సబ్సిడీ వస్తుంది అనమాట. 6 నెలల నుంచి 8 నెలల టైం పట్టే అవకాశాలు ఉంటాయి. మీరు పెట్టిన ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చిందా ఇది ఏదన్నా? రాలేదండి, అన్ని ప్రాసెస్ లోనే ఉన్నాయి. స్కీమ్ వచ్చేసి రీసెంట్ గా వచ్చింది, మన September 30th రోజు వచ్చింది. ఇంకా టైం కాలేదు, 6 months టైం కాలేదు ఎస్టాబ్లిష్ చేసి, ఇంకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ ఇంకా ఏ విధంగా పెరగాలి? గవర్నమెంట్ నుంచి ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇంకా రాయితీలు ఇవ్వాలి. తర్వాత అప్రూవల్స్ చాలా ఫాస్ట్గా ఇవ్వాలి. మాకు మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిస్కామ్ అప్రూవల్స్ చాలా లేట్ అవుతున్నాయి, ప్లస్ ఎన్ఓసి కూడా బాగా డిలే అవుతుంది. అలా కాకుండా ఈవీ సైడ్ కూడా కస్టమర్స్కి 2-wheeler సెగ్మెంట్లో మనకు లాస్ట్ 3-4 years FAME 2 FAME 1 సబ్సిడీలు ఇచ్చారు కదా, అది కంటిన్యూ చేయాలి. ఈవెన్ 4-wheeler కూడా అట్లాంటి సబ్సిడీలు ఇవ్వాలి. తర్వాత 3-wheelers కూడా అట్లాంటి సబ్సిడీలు ఇస్తే ఈవీ అడాప్షన్ చాలా బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. భారతదేశం ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రపంచ స్థాయికి చేరుకోవాలంటే ఏం చేయాలి?
అదే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు అడాప్షన్ పెంచాలి. ఈవీ అడాప్షన్ పెంచితేనే మనము ప్రపంచంలో అగ్రస్థానానికి లేదంటే ఒక 2-3 ప్లేసెస్లోనే ఇక్కడ ఉంటాం అనమాట. సో దానికి ఏంటి, ఇందాక డిస్కస్ చేసినప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, కొన్ని పాలసీస్ తీసుకురావాలి. సపోజ్ ఇప్పుడు ఢిల్లీలో ఒక పాలసీ తీసుకొచ్చారు, 27 నుంచి 2 వీలర్స్ 3 వీలర్స్ ఓన్లీ ఈవీ ప్లేట్, గ్రీన్ ప్లేట్ ఉన్నవే అలో చేయాలి. సో అట్లాంటివి అంటే కంపల్సరీ యూజర్ కంపల్సరీ కొనుక్కోవాల్సిందే, అది వాడాల్సిందే. సో ఇట్లాంటి అన్ని ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇండియా కూడా 2-3 ర్యాంకులలో కొద్ది రోజుల్లోనే వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్లో పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 3 విషయాలండి. ఒకటి, మనం ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే మన ROI ఎప్పుడు వస్తుంది, జనరల్గా మనం అనుకున్నట్టు 2.5 to 3 years వస్తుంది. తర్వాత ఈ పర్టికులర్ ప్లేస్లో పెడితే మనకు ఛార్జింగ్ ఎంగేజ్మెంట్ బాగుంటుందా ఉండదా, తర్వాత ఈ పర్టికులర్ ప్లేస్ లో మనకు పవర్ కనెక్షన్ ఉందా లేదా, అవైలబిలిటీ, హైవేకి దగ్గరగా ఉందా, ఈ 3 అంశాలు కరెక్ట్ గా చూసుకోవాలి మనం. స్పైడర్ ఎనర్జీ వచ్చే 5 సంవత్సరాల రోడ్ మ్యాప్ ఏంటి? మేము యాక్చువల్గా లాస్ట్ 25 years నుంచి స్పైడర్ ఫైబర్ అనే కంపెనీ ఉంది. మేము టెలికామ్ రిలేటెడ్ సర్వీస్ ఇస్తాము. టాటా, ఎయిర్టెల్, జియో, తర్వాత వోడాఫోన్, వీటన్నిటికీ డార్క్ ఫైబర్ లీజ్కి ఇస్తాం అనమాట. లాస్ట్ బ్రాడ్బ్యాండ్ ఇండస్ట్రీలోనూ 25 years నుంచి స్పైడర్ ఫైబర్ పేరు మీద మేము ఉన్నాము. ఈ 2 years అయిందనమాట ఈవీ ఇండస్ట్రీకి వచ్చి. రీసెంట్గా మేము బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలోకి వచ్చాము. తర్వాత నెక్స్ట్ ఇయర్ మేబీ బయోగ్యాస్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకొక 4 years తర్వాత లిథియం ఇయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసే దిశగా చూస్తున్నాము. ప్లస్ ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మినిమం నెక్స్ట్ 5 years తర్వాత ఒక 5,000 ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనేది మా ప్రణాళిక. ఈ రోజు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టకపోతే రేపు మిస్ అయ్యే ఆపర్చునిటీ ఏంటి, మీ సందేశం ఏంటి? ఒకవేళ మీరు నిజంగా ఈ ఈవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇప్పుడే బిల్డ్ అవుతుంది. ఈ టైంలోనే మీరు ఎంటర్ అవుతేనే ప్రాఫిట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఒకసారి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత రొటీన్ ప్రాఫిట్స్ ఉంటాయి అనమాట, రెగ్యులర్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మార్జిన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కరెక్ట్ టైం అంట. ఒకవేళ మీరు ఇప్పుడు మిస్ అయితే మీరు ఒక 5 years 10 years తర్వాత అప్పుడు మీరు ఫీల్ అవుతారు అనమాట. ఇంతకుముందు ఏంటి, పెట్రోల్ బంక్ వాళ్ళు అట్లాగే అనమాట. అప్పుడు వెహికల్స్ తక్కువ ఉండేది, ఇప్పుడు వాళ్ళ కనక వర్షం కురుస్తుంది. పెట్రోల్ బంక్ ఉన్నోడు ఒక కింగ్ లాగా అయిపోయాడు. సేమ్ ఇదే, పెట్రోల్ బంకులన్నా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాన్ పవర్ మెయింటెనెన్స్, వెహికల్ రావాలి, వేరే దేశాల మీద ఆధారపడి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ అట్లా ఏం లేదు. మన కరెంట్ మనమే తయారు చేసుకుంటున్నాం. మన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ మ్యాన్ పవర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 24 గంటలు నడుస్తుంది మ్యాన్ పవర్ అవసరం లేకుండా. సో ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కి మంచి అవకాశం ఈ ఫీల్డ్ లో. ఇప్పుడు ఒకవేళ మిస్ అయితే మాత్రం డెఫినెట్ గా మీరు ఒక 5 years తర్వాత రిగ్రెట్ అవుతారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఛార్జింగ్ స్టేషన్ పెట్టి నెలకి ₹1,00,000 సంపాదించడం నిజమా లేక మిత్త? 3-4 రకాలు ఉంటాయి ఛార్జింగ్ స్టేషన్ అంటే. ఏసీ ఉంటుంది, డీసీ ఉంటుంది. దాంట్లో కూడా 60 kilowatt 120 kilowatt అట్లుంటుంది. మీరు అన్నట్టు ₹1,00,000 రావాలంటే డెఫినెట్గా ఒక హబ్ పెట్టాలి. ఒక 4 చార్జర్లు పెట్టి ఒక 120 kilowatt 2, 60 kilowatt 2 పెడితే డెఫినెట్గా మీరు లక్ష ఇంతకన్నా ఎక్కువ వచ్చిన స్టేషన్స్ కూడా మావి ఉన్నాయి. హైదరాబాద్లో ఒక్కో స్టేషన్ మాది 10 లక్షల బిజినెస్ చేసినది కూడా ఉంది నెలకి. మాకు అంటే ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి ఇవి ఫ్లీట్స్ వాళ్ళతోటి. అది రెగ్యులర్ బిజినెస్, మాకు స్టాండర్డ్ అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆ వెహికల్స్ ఎక్కువగా వస్తుంది. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు పాసిబుల్. ఈ రోజు ₹25 లక్షల పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఇప్పుడు పెట్టుబడి పెడితే ఒక 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో మీ పెట్టుబడి వెళ్ళిపోతుంది. తర్వాత ఎంత వచ్చినా అది మీకు ప్రాఫిట్. ఒకవేళ మార్జిన్ రేట్ తగ్గిపోవచ్చు. ఇప్పుడు మామూలుగా ₹20 నుంచి ₹25 per kilowatt అందరు ఆపరేటర్స్ ఛార్జ్ చేస్తున్నారు. మేబీ 16-13 రేట్ అవ్వచ్చు. కాకపోతే బిజినెస్ స్టాండర్డ్ అవుతుంది, ఛార్జింగ్ ఎంగేజ్మెంట్ బాగా పెరుగుతుంది. సో డెఫినెట్ గా మీరు 5 years లో మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కన్నా డబల్ రావడం అయితే గ్యారంటీ. గూగుల్ మ్యాప్స్ లో కనిపించే ఛార్జింగ్ స్టేషన్స్ లో ఎంత % వరకు నిజంగా ప్రాఫిటబిలిటీలో ఉన్నాయి? నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 80% స్టేషన్స్ పనిచేయవు. 80% ఇప్పుడు ఇండియన్ ఆయిల్, HP పెట్రోల్ బంక్స్ ఇవన్నీ ఒక టెండర్ వేసి వాళ్ళు ఇచ్చారు, అవి ఏవి పనిచేయవు. దాంట్లో వాళ్ళ యాప్కి వెళ్ళి చూస్తే 80% ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో ప్లస్ అక్కడ ఏంటంటే మీకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఉండదు. అక్కడ అంటే టీ తాగడానికి ఏమో, ఫుడ్ తినడానికి ఏమి ఉండదు. ఆ 80% అన్ని వేస్ట్ గానే ఉన్నాయి. తర్వాత సౌత్ ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు ఆపరేటర్స్. ఇవాళ మనం స్పైడర్ ఎనర్జీ ఫౌండర్ గారితో ఈవీ ఛార్జింగ్ ఇండస్ట్రీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మరియు ఈ రంగంలో ఉన్న అవకాశాలు మరియు సవాళ్ల గురించి పూర్తిగా చర్చించుకున్నాం. ఈవీ అడాప్షన్ ఎంత వేగంగా పెరుగుతుందో కాలమే సమాధానం ఇస్తుంది. కానీ ఆ మార్పుకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ మరియు బిజినెస్ మోడల్ గురించి
ముందుగానే అవగాహన తెలుసుకోవడం చాలా అవసరం. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని కొత్త విషయాలు మీకు తెలిసాయని మేము భావిస్తున్నాం. స్పైడర్ ఎనర్జీ ఫౌండర్ గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. ఈ పాడ్కాస్ట్ మీకు ఉపయోగకరంగా ఉంటే గనక మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ ఎవరైనా స్పైడర్ ఎనర్జీ నుంచి వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ కావాలనుకుంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.